రైతులే కర్ర కాల్చి వాతం పెడతారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కేసీఆర్ కూడా పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ క్యాడర్ కంటే ఎక్కువ ఇక్కడ తటస్థులు, ఇక్కడ ఉన్నటువంటి మీకు బాధితులే కదా పెట్టింది. కాబట్టి మీరు తొందరపడాల్సిన అవసరం ఇప్పుడు 50 అయిపోయింది. 4 ఏళ్ళు ఉన్నది. 4 ఏళ్ళకి తొందరపడాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఇప్పుడు వెంకరెడ్డి గారు పైసలు లేవన్నట్లు, పైసలు లేవంటే పైసలు ఏ రకంగా జనరేట్ చేస్తారు. ఇప్పుడు ఆడ మీకు బ్యాంకుల మరి FRBM కండిషన్ తోటి లోన్ తీసుకొస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారా? ఇప్పుడు రకరకాల కండిషన్స్ తోటి తీసుకొచ్చే ప్రయత్నం. ఓకే మల్లేశ్వర్ గారు, రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు మీరే చెప్తున్నారు డబ్బులు లేవు అని అంటున్నారు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, సవాళ్ళు కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 1 by 1 చేస్తూ పోతుంది కదా. అయినా ఎందుకు విమర్శలు వస్తున్నాయి? ఒక్కటి శివకుమార్ గారు, మీరు అనేది మేనిఫెస్టో ఒక ప్రభుత్వం తయారు చేసినప్పుడు ఒక బైబిల్, ఒక రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం మీరు రాసేటప్పుడు ఏం రాసినారు? ఇష్టం వచ్చినట్టు రాసినారు. మాకు చేత కదా, భారతీయ జనతా పార్టీకి తెల్ల కాగితం లేదా, పెన్ను లేదా రాయడానికి? ప్రజలకు ఉపయోగపడేది సంక్షేమ కార్యక్రమాలు, వీలయ్యేటువంటి ఆర్థిక ఎన్నికల్లో మనం గెలవాలా, సీట్లు గెలవాలనే దానికి ఇచ్చినారు. ఇవాళ ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటున్నారు. వాళ్ళు అప్పులు చేసినారు, వాళ్ళ మూలం కూర్చోబెట్టినారు, ఓడగొట్టినారు ప్రజలు. మీరు ఏం చేస్తున్నారు? ఎంతకాలం గడుపుతారు అట్లా? గత ప్రభుత్వం అప్పుల కోసం అప్పులు చేస్తున్నాము, వడ్డీల కోసం కిస్తీలు అప్పులు చేస్తున్నాం అని చెప్పడం అనేటువంటి అన్యాయం అండి. ఇవాళ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొద్దిసేపు అయినాక తెలుస్తుంది. తప్పకుండా వాళ్ళు ఒక్కటే మాట్లాడుతున్నారు, సాగు 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 విస్తీర్ణం అంటున్నారు. సాగు చేసేవాడికి ఇస్తారు, సాగు చేయని వాడికి కట్టేసేస్తారు. ఇప్పుడు సాగు అనేటువంటి తెలంగాణలో 50% ఉంది. కెనాళ్ల కింద ఉంది, ప్రాజెక్టుల కింద ఉంది, బోర్ బావుల దగ్గర ఉంది తప్ప మిగతా ప్రాంతాల్లో లేదు. వాళ్ళకి ఇస్తారన్న గ్యారంటీ లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి తీసుకుంటే సంబంధించినటువంటి పెట్టారు. ఇప్పుడు 3వ పంటకి ఇస్తారా, జరిగినటువంటి దానికి ఇస్తారా? మన వెంకరెడ్డి గారి ప్రభుత్వము గత ప్రభుత్వంలో పండిన ధాన్యం కంటే ఎక్కువ పండినని గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది కదా. మరి ఇప్పుడు అసలే సాగు లేదని మీరు చెప్తే ఎట్లా? ఇప్పుడు అది అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఒక్క మాట, మీరు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏమైనా ప్రాజెక్టులు కడితే పెరిగిందా? మామూలుగా పెరిగిందండి. మామూలుగా వచ్చినటువంటి వర్షాధారము ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. మహేశ్వర్ గారు ప్లీజ్. రైట్ రైట్. సత్యవతి గారు, సత్యవతి గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు వద్దరు కానీ ప్లీజ్ ప్లీజ్. సత్యవతి గారు, ఇప్పుడు నాదొక ప్రశ్న. ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది సార్. కానీ నాకున్న పొలం అంతా కూడా బీడుబడ్డ పొలము, రాళ్ళు రప్పలున్న పొలం. నేను రైతును కదా. నేను దాన్ని ఏదో ఒక రకంగా సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నాకు రైతు భరోసా రావాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మా నాన్నే ఉన్నాడు సార్, మా నాన్న రైతు. మా నాన్నకు ఒక 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పంటది, 5 ఎకరాలు పండదు. ఆ పండని దాంట్లో 2 కొడుకులు అనుకుందాము. ఒక కొడుకుకు ఒక 5 ఎకరాలు పోతే ఇంకో కొడుకు 5 ఎకరాలు పోతుంది. ఆ మిగిలిన 2 ఎకరాలకు సంబంధించిన దాంట్లో సాగుకు పనికిరాదా? ప్రతిస్తారా? రాళ్ళు రప్పలు, మీరు బాగండి సార్, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళను రైతులుగా గుర్తించమని చెప్తుందా మరి ఈ గవర్నమెంట్? అలాంటి ప్రణాళిక వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఆలోచనతో ముందుకెళ్తున్నారా? రాళ్ళు రప్పలు ఉన్న భూములకు సంబంధించిన వాళ్ళు కూడా రైతులే. ఆ భూములలో కూడా పంటలు పంటాయి. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి చెప్తున్నా. అక్కడ ఎలాంటి పంటలు పంటాయి? వర్షాధారిత పంటలు పంటాయి. జొన్నలు వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు. కావాలంటే మానవతరాయి రండి, మీరు నాతో పాటు పోదాం, మనము పొలాలకు పోయి చూసుకుందాం. సరేనా? ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అట్లాంటి భూములే ఉంటాయండి. అట్లాంటి భూములే ఉంటాయి. బోరు బావులు ఉన్న కొంచెం పెద్ద రైతులు అయితే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి పంటాయి. అసలు రైతు రాళ్ళు రప్పలున్న భూముల్లో వ్యవసాయం చేయాలని, పంటల్ని ప్రోత్సహించాలని, అట్లా రాళ్ళు రప్పలు చేసుకోకుండా పంటలు చేయడం, సాగు చేయాలనే పెట్టుబడి సాయం ఇస్తుంది ప్రభుత్వం. ఈ పథకం పేరే పంట పెట్టుబడి సాయం. నేను పంట పండిను, నేను అట్నే కూర్చుంటా, నాకు డబ్బులు కావాలంటే ఇది కుదరదు, ఇది పద్ధతి కాదు. మరి అదే ఆ పని కేసీఆర్ గారు చేసిర్రు, మీరు కూడా చెయ్యాలి. మీరు ఇవాళ పత్రాల పేరుతో ఏం చేయదలుచుకున్నారంటే రాళ్ళు రప్పులున్న భూమి కాబట్టి దీనికి రైతు బంధు రాదు, రైతు భరోసా ఇవ్వమని చెప్పి చెప్పదలుచుకున్నారు. వ్యవసాయం చేయను, నాకు రాళ్ళు ఉన్నాయి, ఏదో